నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. రియో ఒలింపిక్స్ లో సింధు సాధించిన విజయానికి యావత్ భారత్ పొంగిపోయింది. సింధును రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదరించిన తీరు ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచిందని చెప్పొచ్చు. వివిధ ప్రభుత్వాలు ఇతరులు ప్రకటించిన నజరానాలు ప్రజల్లో క్రీడలకున్న విలువలను పెంచాయి. ఒలింపిక్ పతకం అందుకొని వచ్చిన సింధు పట్ల ప్రభుత్వాలు, ప్రముఖులు, మంత్రులు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అభిమానం చూపించిన విధానం కూడా సమాజంలో క్రీడలకు ఉన్న ఆదరణను కళ్లకు కట్టినట్లు చూపించినట్టయింది. సింధుకు లభించిన గౌరవం, అభిమానం తర్వాత చాలా మంది పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒక ఆలోచన మొదలైంది. తమ పిల్లల్ని చదువుతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలన్న భావన పెరుగుతోంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఇండియాకు ఆడి ఎన్నో మెడల్స్ సంపాదించుకున్న రిత్విక శివాని మనతో ఉన్నారు. సో తనతో కాసేపు ముచ్చటిద్దాం. హాయ్ శివాని. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, ముందుగా ఇండియా తరపున బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఆడుతూ ఎన్నో మెడల్స్ ని సంపాదించుకున్నారు. అందుకు మా అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ముందు నీ బ్యాడ్మింటన్ కెరియర్ ని స్టార్ట్ చేసే ముందు ఎన్నో విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మీ గురించి మా సకులకు తెలియజేస్తారా? తప్పకుండా. నేను పుట్టిందంతా యాక్చువల్లీ విజయవాడలో, తర్వాత నేను పెరిగింది ఖమ్మంలో. మా పేరెంట్స్ అక్కడ సెటిల్ అయ్యారు. సో నేను 10th వరకు ఖమ్మంలోనే స్టడీస్. ఆ తర్వాత ఫర్ అడ్వాన్స్ ట్రైనింగ్ నేను ఇక్కడ గోపిచంద్ అకాడమీకి మూవ్ అయ్యాను. ఓకే, నా ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను హైదరాబాద్లోనే. అండ్ మా పేరెంట్స్ డాడీ గ్రానైట్ బిజినెస్ మ్యాన్ భవానీ ప్రసాద్, అండ్ అమ్మ పేరు ప్రమీల రాణి. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, తను చైతన్య అన్నమాట. అక్కడ చెన్నైలో ఎంఎస్ చేస్తున్నాడు తను. ఓకే, గుడ్ ఫ్యామిలీ శివాని. అసలు ఈ బ్యాడ్మింటన్ ఆడాలని నీకే ఆలోచన వచ్చిందా, లేక పేరెంట్స్కి ఆలోచన వచ్చిందా? అసలు ఏ ఏజ్ లో స్టార్ట్ చేసావు? యాక్చువల్లీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు సీక్వెల్ క్లబ్ అని ఖమ్మంలో క్లబ్ ఉంది. అక్కడ డాడీ ఫ్రెండ్స్తో పాటు ఆడేవాళ్ళు. సో నేను డాడీ నన్ను కూడా తీసుకొని ఈవినింగ్ నా స్కూలింగ్ తర్వాత వెళ్ళేవాళ్ళం. అక్కడ నన్ను ఇంట్రెస్ట్గా చాలా ఎంతూజియాస్టిక్గా ఆడటం చూసి, సో గ్రాడ్యువల్ ఒక 2 years నేను వెన్ ఐ వాజ్ 5 years old నేను డాడీతో పాటు వెళ్ళేదాన్ని. ఆఫ్టర్ దట్ 2 years అలా జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను. ఒక 2 years తర్వాత ఇంకా లేదు, లెటర్ ప్లే రెగ్యులర్గా. సో అక్కడ కోచ్ రావటం ఆ క్లబ్లో. సో వాళ్ళు నాకు, అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ప్లేయర్స్ ఉన్నారా? లేదు, మా ఫ్యామిలీలో ఎవరు ప్లేయర్స్ లేరు. ఓకే, అలా చిన్నప్పటి నుంచి ఫాదర్తో వెళ్ళడం వల్ల నీకు కూడా చెయ్యాలి అనిపించింది. డాడీ కూడా తను చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతోంది. సో నేను కూడా చాలా ఇష్టం ఉండేది నాకు కూడా బ్యాడ్మింటన్ ఆడాలి అంటే, ఎప్పుడు ఆడుతూనే ఉండాలి, ఇంకా వదిలేదాన్ని కాదు. చాలాసేపు ఇంకా ఇంటికి వెళ్దాం పదమ్మా అంటే, లేదు డాడీ కొంచెం సేపు ఆడదాం ప్లీజ్ ప్లీజ్ అని అక్కడే ఉండేదాన్ని. ఓకే శివాని, అసలు సీరియస్ గా ఈ బ్యాడ్మింటన్ ని కెరియర్ గా ఎప్పుడు ఎంచుకున్నావు? ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మీ కోచెస్ ఎవరు? నేను 9.5 years ఉన్నప్పటి నుంచి ఇంకా సీరియస్గా ఆడదాం బ్యాడ్మింటన్ అని మా పేరెంట్స్ కూడా అనుకున్నారు, లెటర్ ప్లే. ఇంకా నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఫస్ట్ కోచ్ యాక్చువల్లీ ప్రేమ్ సింగ్ సార్ అని ఉండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక శాప్ అకాడమీ వచ్చింది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ సుధాకర్ రెడ్డి సార్ కోచ్గా ఉన్నారు. సో నేను అక్కడే చాలా ఇయర్స్ ఆడాను. ఆ 10th class వరకు అక్కడే ఆడాను అనమాట. హార్వెస్ట్ స్కూల్లో చదివేదాన్ని నేను ఖమ్మంలో. ఆ తర్వాత ఇంకా ఫర్ అడ్వాన్స్ ట్రైనింగ్ అంతా ఇప్పుడు నేను గోపిచంద్ అకాడమీకి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు గోపిచంద్ అకాడమీకి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇక్కడే కంటిన్యూ అవుతున్నాను. శివాని, ఇప్పటి వరకు నువ్వు నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ ఆడావు, అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ ఆడావు? నేషనల్స్లో అంటే చిన్నప్పటి నుంచి చాలా ఎవ్రీ ఇయర్ వీల్ హ్యావ్ సమ్
6-7 నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్. ఓకే. నేను యాక్చువల్లీ జూనియర్ అండర్ 19 వరకు అన్ని ఈవెంట్స్లో నేషనల్ ఛాంపియన్ నేను. ఓకే. అండ్ లాస్ట్ ఇయర్ నేను సీనియర్ నేషనల్ ఛాంపియన్ అయ్యాను సింగిల్స్లో. సో అది నేను యాక్చువల్లీ మర్చిపోలేని మ్యాచ్ అది విజయవాడలో అయింది. విజయవాడ ఎందుకు అంత స్పెషల్ అంటే నా బర్త్ ప్లేస్. ఓకే. సో అక్కడ నేను గెలవటం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏమైనా ఉందా? మా పేరెంట్స్ యాక్చువల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది నాకు బెస్ట్ అనిపించింది. కాంప్లిమెంట్ అట్లా ఏం లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో నేను కూడా చాలా హ్యాపీ అందుకని. ఓకే. అంటే నువ్వు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేటప్పుడు మంచి ప్రశంస ఎవరి దగ్గర నుంచి అందుకున్నావు? గోపి సార్ దగ్గర నుంచి. ఓకే. యా, నేను గెలిచినప్పుడు గోపి సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లైక్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అది ఇది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ అనమాట. శివాని, అలానే ఇప్పుడు నువ్వు నేషనల్ ఆడేటప్పుడు ఎన్ని మెడల్స్ వచ్చాయి, అలా ఇంటర్నేషనల్ ఆడేటప్పుడు ఎన్ని మెడల్స్ వచ్చాయి, వాటిలో ది బెస్ట్ ఏంటి? నేషనల్స్లో ఒక 115 మెడల్స్ దాకా వచ్చాయి. అందులో నాకు ది బెస్ట్ అనిపించేది నేను సీనియర్ నేషనల్ ఛాంపియన్ అయినప్పుడు విజయవాడ, యాజ్ ఐ టోల్డ్ యూ. అండ్ ఇంటర్నేషనల్స్లో అబౌట్ 15 to 18 మెడల్స్ ఉన్నాయి నాకు. అందులో బెస్ట్ మెడల్ సాఫ్ గేమ్స్లో నేను సింధుతో గెలిచినప్పుడు, అండ్ ఊబర్ కప్లో నేను ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ గెలిచాను. సో దాన్ని బట్టి వి గాట్ ఎ మెడల్, బ్రాంజ్ మెడల్ వచ్చింది ఈ ఇయర్. సో అది కూడా నాకు చాలా బెస్ట్ మెడల్ అనిపించింది. ఓకే. శివాని, నువ్వు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో ఆడేటప్పుడు ప్రత్యర్థుల్లో మెయిన్గా ఏంటి గమనిస్తావు? అంటే నీకు కొంచెం టెన్షన్ ఉంటుందా వాళ్ళతో ఆడేటప్పుడు? ఏదైనా కొంచెం భయం కానీ ప్రెషర్ కానీ ఏమైనా ఉంటుందా? ఆ ప్రెషర్ అనేది నా ఉద్దేశంలో ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్కి ఉంటుంది ఖచ్చితంగా. అది హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. వీ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ఎట్ వన్ పాయింట్. అండ్ అపోనెంట్లో ఫస్ట్ మనం బాడీ లాంగ్వేజ్ చూస్తాం అపోనెంట్. అండ్ ఎక్కువ అపోనెంట్ గురించి ఆలోచించడం కాదు, మనమేం ఆడాలి అనేది ఆలోచిస్తూ ఉంటా కోర్టులో. అండ్ కోచ్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా, అలా అది ఎక్కువ ఆలోచిస్తా కోర్టులో ఉన్నప్పుడు. అండ్ నాకు ఎస్పెషల్లీ నేను కోర్టులో ఉన్నప్పుడు నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటా, అది నాకు అలవాటు. సో నేను మాట్లాడుతూ కోచ్తో ఏమైనా మాట్లాడుతూ అలా ఇంటరాక్ట్ చేస్తూ ఏమైనా వీక్ పాయింట్స్ గురించి స్టార్ట్ అయిన తర్వాత స్లోగా మ్యాచ్ అట్లా. అంటే ప్రత్యర్థితో ఆడేటప్పుడు ఆమె బిఫోర్ మ్యాచెస్ ఏమైనా వాచ్ చేస్తూ ఉంటారా, ఎలా ఆడుతుంది అనేది? యా, ఉంటే యూట్యూబ్లో ఇఫ్ మంచి నోన్ ప్లేయర్ అయితే నెట్లో ఉంటాయి మ్యాచెస్, అవి చూస్తాము. నార్మల్ జూనియర్ ప్లేయర్ అట్లా అయితే అదేం లేదు, జస్ట్ వెళ్ళి ఆడేస్తాను, మంచి ప్రిపేర్ అవుతా మ్యాచ్ ముందర అంతే. ఓకే. గేమ్స్ అన్నాక అపజయాలు విజయాలు కామన్గా వస్తూ ఉంటాయి. మరి మీరు అపజయాలని విజయాలని ఏ విధంగా స్వీకరిస్తూ ఉంటారు? నాకు మా కోచ్ ఒకటే చెప్పారు ఎప్పుడు, గెలిచినా ఓడిపోయినా వెంటనే మర్చిపోవాలి. అది కొంచెం సేపు హ్యాపీగా ఉండాలి, కొంచెం సేపు సాడ్గా ఉండాలి, అది ఎక్కువగా తీసుకోకూడదు, అట్లా ఎఫెక్ట్ ఆన్ యువర్ కెరియర్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అది నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు. ఓకే శివాని, నీ ఎయిమ్ గోల్ ఏంటి? యాక్చువల్లీ ద అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఒలింపిక్ మెడల్. కానీ అంత రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ అని, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అని, అండ్ నా ర్యాంక్ ఇంప్రూవ్ అవ్వాలంటే గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్, సూపర్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ గ్రాండ్ ప్రిక్స్, సూపర్ సిరీస్ అన్నీ, ఆ తర్వాతే ఒలింపిక్ మెడల్. సో ఫైనల్ ఎయిమ్ ఏంటంటే టు ప్లే అండ్ విన్ ఎ మెడల్ ఇన్ ఒలింపిక్స్, యాజ్ వెల్ యాజ్ వరల్డ్లో టాప్ 5లో వెళ్ళాలని ర్యాంక్లో. రైట్. అంటే నీకు కెరియర్గా ఒకవైపు స్టడీస్ని ఒకవైపు బ్యాడ్మింటన్ని పెడితే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటావు? ఆబ్వియస్లీ బ్యాడ్మింటన్. ఓకే. అంటే మంచి జాబ్ వచ్చినా ఇంకా మధ్యలో పోవంటావు? నాకు ఆల్రెడీ ఇప్పుడు నేను బీపీసీఎల్లో ఒక ఎంప్లాయీని. ఓకే. నాకు దాని గురించి కాదు, మా పేరెంట్స్ ఇంత కష్టపడి, నేను కష్టపడింది ఇప్పటి నుంచి. సో ఇంతవరకు కష్టపడ్డాను అంటే అది బ్యాడ్మింటన్ కోసం కదా. సో డెఫినెట్లీ ఐ డెడికేట్ మై లైఫ్ టు బ్యాడ్మింటన్. ఓకే శివాని, నీలాగా స్పోర్ట్స్లో రాణించాలనుకునే వాళ్ళకి నువ్వు చెప్పే మంచి మాట? యా, స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా. హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. మనము ఇప్పుడు చూస్తున్నాము సైనా అండ్ సింధు, వాళ్ళు ప్రూవ్ చేశారు ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఈజ్ అచీవబుల్ అని. సో మనం కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ డెడికేట్ అవర్ లైఫ్ టు స్పోర్ట్, అప్పుడే వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ ద యంగ్స్టర్స్ అ వెరీ గుడ్ లక్.
ఓకే శివాని, చాలా బాగా చెప్పావు. ఓకే, నీ కెరియర్కి ఇంకా నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సకులు, ఇది వాటి ఉజ్వల కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. గత తరానికి ఈ తరానికి చాలా విషయాల్లో అంతరం ఉందని అందరూ అంగీకరించే విషయమే. అప్పటి తరానికి లభించని ఎన్నో అవకాశాలు, అద్భుతాలు, సాంకేతిక పరిజ్ఞానం ఈ తరం సొంతం. అప్పటి వాళ్ళు పొందలేని, చూడలేని, అసలు ఊహించడానికి కూడా అలవికాని సౌకర్యాలు నేటి తరం అనుభవిస్తుంది. కానీ ఆ అదృష్టాన్ని చూసి సంతోషపడాలో జాలిపడాలో అర్థం కాని పరిస్థితి. కొంతమంది పిల్లలైతే ఇంటర్నెట్లో వీడియో గేమ్స్ ఆడుతూ అదే లోకంగా గడుపుతున్నారు. ఈమెయిల్స్, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, సినిమా, టీవీ, పాటలు, ఆటలు, ఇలా సమస్త వినోద ప్రపంచము వారికి ఇంటర్నెట్టే. ఇలా టెక్నాలజీతోనే పిల్లలు స్నేహం చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. సకులు ఉత్తరాల ద్వారా రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? నమస్కారం మేడం, నా పేరు కల్పన. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. మా ఇంట్లో చాలా కాలం నుంచి ఒకరు అద్దెకుంటున్నారు. ఈ మధ్యనే ఇల్లు ఖాళీ చేయమని చెప్తే చేయటం లేదు. వారిపైన నేను కోర్టులో కేసు వేశాను. కానీ రెంట్ పెంచడానికి, వాళ్లను బెదిరించడానికి మాత్రమే వేశాను. ఈ కేసు తొందరగా పరిష్కారం దొరుకుతుందంటారా అని అడుగుతున్నారు మేడం. ఇక్కడ ఏంటంటే అమ్మా, కేసు వేసాను అని చెప్తున్నారు. అయితే ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లైక్ తను కేసు వేశారు ప్లస్ వెకేట్ చేయమని, ప్లస్ ఇంకోటి ఏంది రెంట్ పెంచట్లేదు. చాలా వరకు ఏంటి ఇక్కడ జరిగేది, ఎవరైనా కానీ ఇప్పుడు టెనెంట్స్ ఏమనుకుంటారు, మేము ఇచ్చేది రెంట్ ఎక్కువ ఇస్తున్నామని అనుకుంటారు, ఫెసిలిటీస్ లేవు అన్నట్టు. ల్యాండ్ లార్డ్కి ఏముంటుంది, మార్కెట్ వాల్యూ, సరౌండింగ్ ఏరియాస్, వీటన్నిటిని చూసినప్పుడు మాకు చాలా తక్కువ రెంట్ వస్తుంది, ఈ టెనెంట్ ఖాళీ చేస్తే కొత్త టెనెంట్ అయితే గనక మనకి ఎక్కువ రెంట్ వస్తుంది అనే ఇదితో కేసు వేసి ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను కేసు వేసినప్పుడు ఇయర్స్ టుగెదర్, జనరల్గా మనం కోర్టు కేసెస్ వేసినప్పుడు అది ఇయర్స్ టుగెదర్ ఎందుకు నడుస్తాయి అమ్మా, అక్కడ సాక్ష్యాధారాలు చూడాలి, కోర్టులో చాలా కేసెస్ పెండింగ్ ఉంటాయి. మనది వచ్చినప్పుడు అక్కడ అంటే ఓరల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటరీ కానీ ప్రొడ్యూస్ చేయాలి, ఇటు సైడ్ ఎవిడెన్స్ అటు సైడ్ ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్, ఇదంతా ప్రొసీజరల్ ఉంటుంది. అలాంటప్పుడు ఇయర్స్ టుగెదర్ పడుతుంది. సో తినడిగేది ఏంది, తన కోర్టులో కేసేసా కాబట్టి తొందరగా పరిష్కార మార్గం కావాలి. అలాంటప్పుడు తను ఏం చేయొచ్చు అంటే మీడియేషన్ సెంటర్ అని ఉంటుందమ్మా. కేసు వేయంగానే వాళ్ళు అపియర్ అవుతారు, వాళ్ళ టెనెంట్స్ ఎవరైతే తీసుకొని అపియర్ అవ్వగానే ఇష్యూస్ ఫ్రేమ్ అయ్యే ముందు మీడియేషన్ సెంటర్ కి రెఫర్ చేయించుకోవచ్చు. సెక్షన్ 89 సిపిసి కింద ఏంటంటే ఆల్టర్నేట్ ఏడిఆర్ ప్రాసెస్ అని ఉంటుంది, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే మనము ఏదైతే కోర్టులో వెళ్ళి వేళ్ల తరబడి మనం గొడవలు పడి ఇటు అటు అవ్వకుండా, అంటే ఇక్కడ ఏమైతుందంటే మీడియేషన్ సెంటర్ కి రెఫర్ చేయగానే అక్కడ ఒక మీడియేటర్ ఎక్కడేసారో వీళ్ళు, అంటే ఎక్కడ కేసు వేశారో మనకి ప్రతి జిల్లాలో ఆ మీడియేషన్ సెంటర్ అనేది ఉంటుంది. అది వాళ్ళ కేసు ఏదైతే వాళ్ళకి అర్థంగానే వీళ్ళు వస్తారు టెనెంట్స్. సో ఇష్యూస్ ఫ్రేమ్ అవ్వకముందు, కేసు స్టార్ట్ అవ్వకముందు ట్రయల్లో వీళ్ళు మీడియేషన్ సెంటర్కి కనుక రెఫర్ చేయించుకుంటే అక్కడ వీళ్ళు మీడియేషన్ సెంటర్లో తగిన మీడియేటర్ని వీళ్ళకి అందిస్తారు. అలాంటప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోపెట్టినప్పుడు వాళ్ళకు వాళ్ళ వేలో అర్థమవుతుంది, అంటే ల్యాండ్ లార్డ్కి ఏ గ్రీవెన్స్ ఉంది, టెనెంట్కి ఏంటి గ్రీవెన్స్, వాళ్ళిద్దరిని అంటే జాయింట్ సెషన్, ప్రైవేట్ సెషన్లో వాళ్ళు ఓపెన్ అప్ అవ్వచ్చు. కోర్టు ముందు అయితే అంతసేపు మనం మాట్లాడి చెప్పేటంత ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఇది సక్సెస్ కూడా వాళ్ళ చేతుల్లో అయ్యే సక్సెస్. ఒకవేళ గనక సెటిల్ అయిపోతే గనక వాళ్ళిద్దరికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో వెళ్తారనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం అక్కడ వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళ ఇద్దరు గ్రీవెన్స్లు ఏంటి అమికబుల్ గా సెటిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ఇది ఈవెన్ అగ్రిమెంట్ అంతా బాగా అయితే అగ్రిమెంట్ ఎంటర్ అవుతారమ్మా. అగ్రిమెంట్ ఎంటర్ అయ్యింది కూడా వీళ్ళ ఇష్టానుసారంగానే, అంటే ఇద్దరు ఎట్లా ఇదవుతారు అనేది. ఎందుకంటే ఇక్కడ మనకి రాసిన ప్రశ్నలో వాళ్ళకి ఖాళీ చేయించాలని లేదు, అంటే వేసారు ఏదో బెదిరించాలని, రెంట్ ఎక్కువ కావాలి. సో రెంట్ ఎక్కువ కావాలనేది వెళ్ళి అడగాలి అని అంటే వాళ్ళు డెఫినెట్ గా చెయ్యరు టెనెంట్స్. సో ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఎందుకు వీళ్ళు రెంట్ పెంచట్లేదు, ఆ మార్కెట్ వాల్యూ సరౌండింగ్స్ ఏంటి, తర్వాత ఇక్కడ వీళ్ళకి ఎంత కావాలి, ఆ ఇద్దరికి అనుగుణంగా వాళ్ళు సెటిల్ చేసే ఛాన్స్ ఉంటుందమ్మా.
మేడం మీరన్న ఈ మీడియేషన్ అనేది నేను కూడా వినలేను, అసలు దీని ఉపయోగాలు ఏంటి? మీడియేషన్ అనేది కొత్తదేం కాదమ్మా. అంటే ఏళ్ల తరబడి, అంటే మన పాతకాలంలో పంచాయతీలని ఊర్లలో ఎట్లా చేసేవాళ్ళు, పెద్ద కూర్చునేవాడు అక్కడ, కూర్చొని పంచాయతీ చేసేవాళ్ళు. ఆ పెద్ద ఏదైతే చెప్తారో అది అందరూ అబైడ్ అయి ఉండేవాళ్ళు. అలానే మీడియేషన్ లో ఇట్లా అబైడ్ అవటం, పెద్ద చెప్పేది అంటూ ఏముండదు. మీడియేటర్ జస్ట్ అసిస్ట్ చేస్తారు వాళ్ళకుండే అనుభవాలతో. సో ఇంకా దాదాపు పంచాయత్ మాటకు వచ్చినప్పుడు, మొన్న ఒక కేసు చేస్తున్నప్పుడు అదే చూసామమ్మా. ఎట్లా అంటే లైక్ వాళ్ళు ఇంకా ఏదైతే వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు చెప్తున్నారు నాకు, మేడం మేము ఇంతవరకు కోర్టుకే రాలేదు, మాకు కోర్టు అనేది తెలియదు, వీళ్ళు కేసు వేశారు, మరి మీరు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎలా పరిష్కరించుకుంటారంటే మా పెద్దలే పరిష్కరిస్తారు మేడం, కోర్టు అనేది చూస్తే మమ్మల్ని వెలివేసినట్టే అన్నారు. ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్. ఇంకా ఇలా ఉందా అని అంటున్నా. అంటే కొన్ని కస్టమరీ ఇవి ఉంటాయమ్మా, వాళ్ళకి చెప్పలేం కానీ, అంటే వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు, వాళ్ళకి డైవర్స్ కావాలని ఉండేది. సో డైవర్స్ వాళ్ళ దాంట్లో పంచాయతీ చేస్తే వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్తో డైవర్స్ అనేది లీగల్గానే తీసుకుంటే ఇంపార్టెంట్ అనే ఇదిలో వాళ్ళు కోర్టుకు వచ్చారు. సో అలాంటప్పుడు ఏంటి, వాళ్ళు చేసుకునేది అంటే రాజీ అనేది ఇద్దరి మధ్యలో వాళ్ళకి అండర్స్టాండింగ్ తెస్తారు వాళ్ళు. అంతేగాని ఇది మీడియేటర్ ఉండి జడ్జిమెంట్ ఇచ్చేది ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు అడ్వకేట్ రోల్ ఉండదు, జడ్జి రోల్ ఉండదమ్మా. సో కూర్చొని వాళ్ళని ఏంటి అక్కడ అంటే మెయిన్ రూట్ కాజ్ ఏంటి అనేది చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు సెటిల్ చేసుకునే ఇదిలో వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ అనేది తగ్గిపోతుంది. చాలా వరకు ఏంటి, కోర్టుకు వస్తే చూసుకుందాంలే, నువ్వు చూసుకుందాం, తేల్చుకుందాం కోర్టులో అనేది ఉంటుంది. ఈవెన్ పాతకాలం ఒక సామెత కూడా అనేవాళ్ళు, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తారు, ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తారు అన్నట్టు. సో ఇవన్నీ ఏవీ లేకుండా ఆ ఫైటింగ్ అనేది తగ్గిపోయి వాళ్ళ మధ్యలో, ఇప్పుడు ఈ కేసులో అయితే చాలా వరకు అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ల్యాండ్ లార్డ్ టెనెంట్ మధ్యలో ఉండాల్సిన మంచి రిలేషన్షిప్ ఎప్పుడు ఇంపార్టెంట్ అమ్మా. సో అలాంటప్పుడు మనం కోర్టు గనక మీడియేషన్ త్రూ చేసుకుంటే గనక వాళ్ళు ఎట్లాగో వాళ్ళ టెనెంట్స్ ఇష్టపడుతున్నారు, అక్కడ గ్రీవెన్స్ ఒక్కటి ఓన్లీ ఫైనాన్షియల్ ఇది కాబట్టి వాళ్ళిద్దరు అలా కూర్చున్నప్పుడు ఆ రిలేషన్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. అదే మనం కోర్ట్ త్రూ ఇయర్స్ టుగెదర్ ఫైటింగ్ స్పిరిట్ లో పోతే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లో వాటిలో ఇద్దరు ఎలిగేషన్స్ చాలా వేసుకుంటుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. చివరికి అది అయిపోయేసరికి చూసుకుందాంలే, తేల్చుకుందాం హైకోర్టు అంటారు, సుప్రీం. సో వాటన్నిటి బదులు వీళ్ళిద్దరు రిలేషన్షిప్, ఇద్దరు టైం వేస్ట్ అవ్వకుండా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన విధంగా అగ్రిమెంట్ ఎంటర్ అవ్వచ్చు. అది ఇద్దరు హ్యాపీగా ఉంటారు, విన్ అండ్ విన్ లాగా. అంటే ఇద్దరు గెలిచినట్టే, ఎందుకంటే అక్కడ ఎవరికి ఒక సైడెడ్ ఉండదు, వాళ్ళిద్దరే చేసుకునేటట్టు చూస్తారు కాబట్టి. సో ఇద్దరు హ్యాపీగా బయటికి రావచ్చమ్మా. ఇట్లా చాలా ఉన్నాయి లాభాలు అనేది. కల్పన గారు రాసిన సందేహానికి చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మీ సఖీ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ అందరిపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు టెక్నాలజీనే ప్రపంచంగా బతికే పరిస్థితి వచ్చింది. టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఈ మూడే లోకంగా మారిన పరిస్థితుల్లో పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు కృషి చేయాల్సిన సమయం ఇది. ఉద్యోగ భద్రత, ఆదాయం ఉండదనే భావనతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడం లేదు. క్రికెట్తో పాటు కబడ్డీ, హాకీ, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు నేడు ఎంతో ఆదరణ లభిస్తుంది. సింధు విజయం తర్వాత చాలా మంది తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలే ఒలింపిక్స్ పతకాలు సాధించిన నేపథ్యంలో ఆడపిల్లల్ని ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం కనిపిస్తోంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి శ్వేత మనతో ఉన్నారండి. మరి శ్వేత పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్వేత. నమస్తే అండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. సో శ్వేత ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ ఉంటారా? మరి ఈ రోజు మా సకులకు పరిచయం చేయబోయే వంట ఏంటి? బ్రెడ్ గులాబ్ జామున్. బ్రెడ్ గులాబ్ జామున్. ఎస్. ఓకే. సో జాబ్ చేస్తారు, వంటలు కూడా వచ్చు? వంటలు కూడా చేస్తాను. వెరీ నైస్. సో మిగతా విషయాలన్నీ మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. సరే, ఇంతకీ బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. బ్రెడ్, ఆయిల్, మిల్క్, షుగర్, ఇలాచీ పౌడర్. సో శ్వేత, బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఈ గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ బాండి పెట్టి చక్కెర పాకం పడదామండి. ఓకే, అయితే స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ బాండి పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ప్యాన్ పెట్టేసాం కదా, బాండి పెట్టేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు షుగర్ సిరప్ అనేది ఇది వేసుకోవాలండి. షుగర్ అండి.
ఓకే. సో చక్కెర వేసేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే కప్తో వాటర్ పోసుకోవాలండి. ఎన్ని కప్స్ వాటర్? 1 కప్పే పోసుకోవాలి. ఓకే, ఒక కప్ షుగర్ అయితే ఒక కప్ వాటర్. ఓకే. సరిపోదా? సరిపోతుందండి. సో శ్వేత, మనము చక్కెర పాకం పట్టారన్నారు కదా, సో పాకం పట్టడానికి అది మరగాలి కాబట్టి అవునండి. మనం ఇంకా ఇది మరిగేలోపు ఇంకేమన్నా చేసుకోవాలి? నెక్స్ట్ ఇంకో పాన్ పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుందామండి. ఓకే, స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెడదాం. అయితే ఆయిల్ వేద్దామా? ఓకే. సో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాం. అవునండి. సో ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇప్పుడు ఏమైనా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందా మనం? అవునండి. ఇప్పుడు ఫస్ట్ బ్రెడ్ అనేది మనం స్మాష్ చేసుకోవాలండి మిల్క్ తో. ఓకే ఓకేనా? ఓకే, అంటే సైడ్ అలాగే ఉండాలి? లేదు, సైడ్స్ తీసేసేయాలి మనం ఇవి. ఓకే ఓకేనా? జస్ట్ ఇలా చేత్తో అనేస్తే వచ్చేస్తుంది. సో 4 వైపులా బ్రౌన్ అనేది తీసేసేయాలి జస్ట్ లైట్ గా. ఒకవేళ మామూలుగా ఉంటే తీయాల్సిన పని లేదు. ఒక బౌల్ ఇస్తారా? ఓకే. సో అలా 4 వైపులా అన్ని బ్రెడ్ వి మనం సైడ్స్ అని sides అన్ని తీసేసేయాలి. తీసేసి అన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాం. అవునండి. ఇది మిల్క్ తో మొత్తం స్మాష్ చేసుకోవాలండి మనము. ఓకే. ఎందుకంటే మిల్క్ తో చేసుకుంటేనే మనకు Taste టేస్ట్ అని బాగుంటుంది వాటర్ తో కంటే. అంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా రావాలండి? కన్సిస్టెన్సీ మనకు ఒక పిండి లాగా రావాలండి. ఓకే, పిండి లాగా రావాలి మనకు మొత్తము. అంటే ఇప్పుడు మనం పూరికి చపాతీ పిండి ఎలా లాగా ఎలా చేస్తారో చేసుకున్నామో ముద్దలాగా ముద్దలాగా తయారు ఇంకా చేసుకోవాలి. పడతాయా పాలు? పడతాయండి, వేయండి. సో వాటర్ తో కూడా చేసుకోవచ్చు, బట్ పాలతో అయితే టేస్ట్ అదిరిపోతుంది. చాలండి. ఎందుకంటే మనకు ముద్దలాగా రావాలి. మళ్ళీ వాటర్ ఎక్కువైపోతే కూడా మనకు బౌల్ రౌండ్స్ అనేవి రావు. సో కొంచెం గట్టిగానే ఉంది. గట్టిగానే ఉంది. ఇప్పుడు పాకం అవుతుంది కదండి, దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి మనం. వేయండి, కొంచెం వేయండి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయిందండి మొత్తం. సో ఇలా ముద్దలాగా రావాలి. సో ఇప్పుడు మనం బౌల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. జామున్ బౌల్స్ అని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం రౌండ్ గా బాల్స్ చిన్న చిన్నగా చేసేసుకొని అందులో ఫ్రై చేసేసుకోవడమేనా? అంతే అండి. ఓకే. ఓకే, ఇలా రౌండ్స్ చేసుకోవాలండి అన్ని చేసుకొని. సో ఆయిల్ హీట్ ఎక్కువైంది మనకు, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో తక్కువ ఫ్లేమ్ లో అయితే చక్కగా ఫ్రై అవుతుంది, ఎందుకంటే మనకు కుక్ అవ్వాలి కదా లోపల కూడా అంతా. సో అంతలోపు ఇక్కడ మన పాకం కూడా చూసుకుంటే రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఏమంటారు శ్వేత గారు? రెడీ అయిపోయిందండి, అది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి. ఓకే, సో పాకం మనకు రెడీ అయిపోయింది. అక్కడ చక్కగా గులాబ్ జాములు ఇప్పుడే మనం వేస్తున్నాం, బ్రెడ్ గులాబ్ జాములు. సో అవి చాలా తక్కువ ఫ్లేమ్లో మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, లోపల కూడా అంత కుక్ అవ్వాలి మనకు. ఇది ఓకే, సో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అంతే. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పాకంలో మనం డైరెక్ట్ వేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే. సో మనకి ఈ కలర్ రావాలండి, ఈ కలర్ వస్తే పాకంలో వేసేసుకోవాలి. సో డైరెక్ట్ గా మనం వీటిని పాకంలో వేసేసాం అంతే కదా? అంతే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, ఇదిగోండి. ఓకే ప్రశాంతి గారు, బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. షూర్. శ్వేత గారు తయారు చేసిన బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అండి. చాలా తక్కువ టైంలో అయిపోయింది కదా. మరొకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, చక్కెర, పాలు, ఇలాచీ పౌడర్, నూనె. బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఒక పాన్ లో చక్కెర, తగినన్ని నీళ్లు పోసి ఇలాచీ పౌడర్ కూడా వేసి పాకం లాగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఒక బౌల్ తీసుకొని 4 వైపులా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని తగినన్ని పాలు పోసి బ్రెడ్ ని ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దలో నుంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని గులాబ్ జామున్ లాగా తయారు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పాకంలో వేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే సరి, బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ.
శ్వేత గారు తయారు చేసిన బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి ఇక లేట్ చేయకుండా ఈ గులాబ్ జామున్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే ఇప్పుడే చేశారు కాబట్టి గులాబ్ జామున్ కొంచెం క్రిస్పీగా ఉంది. అదే కొంచెం ఆ సిరప్లో నానితే దాని టేస్ట్ ఇంకా సాఫ్ట్గా మెత్తగా చాలా చాలా బాగుంటుంది. వెరీ నైస్. బట్ అదిరిపోయింది టేస్ట్. అంటే కోవా తెచ్చి మనం రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత టైం ఉండని వాళ్ళు బ్రెడ్ ఎలాగో మన పక్కన దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో కూడా ఉంటుంది. దాంతో ఇలా గులాబ్ జామున్ చేస్తే సూపర్గా ఉంటుంది. శ్వేత గారు మీరు చేసిన బ్రెడ్ గులాబ్ జామున్ చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది అండ్ తక్కువ టైంలో కూడా చేసి చూపించారు. వెరీ నైస్. మరి ఇంత టేస్టీ గులాబ్ జామున్ మాకు రుచి చూపించినందుకు శ్వేత గారు మీకు ఏఎన్ఆర్ షాపింగ్ మాల్, ద్వారకా నగర్ జంక్షన్, విశాఖపట్నం వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శ్వేత గారు తయారు చేసిన బ్రెడ్ గులాబ్ జామున్ టేస్ట్. మరి ఇలాంటి వెరైటీస్ మీకు కూడా వచ్చా? అయితే ఇంకెందుకని ఆలస్యం, ఆ వంటకాన్ని మాకు కూడా పరిచయం చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 0402355640. ఈ నంబర్కి కాల్ చేయండి. మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. నేటి బాలలపై టెక్నాలజీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేక రూపాల్లో ప్రభావం చూపిస్తుంది. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, చేతిలో స్మార్ట్ ఫోన్, ఆన్లైన్ స్నేహాలు, వీడియో గేమ్స్, స్కైప్ ద్వారా బంధువులతో ముచ్చట్లు, ఇలా అన్ని టెక్నాలజీ చుట్టూనే తిరగటం వల్ల పిల్లల్లో శారీరక శ్రమ బాగా తగ్గుతుంది. ఈ ప్రభావం శారీరకంగానూ మానసికంగా చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి ఒడిలో ఆడుకోవాల్సిన పిల్లలు టెక్నాలజీకు బానిసలవుతున్నారు. మట్టి బొమ్మలు, వర్షం, సెలయేర్లు, చెట్ల కొమ్మలు వంటి సహజమైన అనుభూతుల స్థానంలో కంప్యూటర్లలోనే అన్ని అనుభవిస్తున్నారు. పోటీ ప్రపంచానికి తగ్గట్టు పిల్లలు పెరగాలంటే ప్రస్తుత ఒత్తిడి నుంచి బయటపడాలి. అందుకు ఆటలను మించిన మంచి ఔషధం లేదంటున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సకులందరికీ నైఫ్ పెయింటింగ్ ని నేర్పిస్తానంటున్నారు కవిత గారు. మరి అది ఎలా ఉంటుందో చూసి నేర్చుకుందామా? నమస్తే అండి కవిత గారు. నమస్తే సుజాత. కవిత గారు, ఈ రోజు మా సకులందరికీ నైఫ్ పెయింటింగ్ నేర్పిస్తానన్నారు మీరు. అవును. సో ఈ నైఫ్ పెయింటింగ్ నేర్చుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? క్యాన్వాస్, ఆయిల్ కలర్స్, పెన్సిల్, ప్యాలెట్ నైఫ్ అండ్ ప్యాలెట్ షీట్. ఓకే అండి, ఇంత ఉంటే సరిపోతుందా? సరిపోతుందండి. చాలా తక్కువ మెటీరియల్, ఈజీ టెక్నిక్స్ తోటి చేయొచ్చు. ఓకే మేడం, అయితే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చేస్తాను. ఫస్ట్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ చేద్దాం. ఓకే అండి, ఫస్ట్ ఒక క్యాన్వాస్ ఉండాలి మనకి. క్యాన్వాస్ తీసుకోవాలి. దానిపైన నేను అంటే సింపుల్ గా ఎవరైనా చేసుకునేటట్టు చెప్తున్నాను. ఓకే ఓకే. ఫ్లవర్ చేసుకోవాలి. ఎనీ ఫ్లవర్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ ఫ్లవర్ డ్రా చేసుకొని ఒక క్యాన్వాస్ పైన ఒక సింపుల్ ఫ్లవర్ డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ చేసుకుందాం. రఫ్ గా మీకు ఇంకా ఈజీగా ఉండాలి అనుకుంటే జస్ట్ ఇట్లా వేసుకోవచ్చు ఐడియా కోసము. ఇది ఆప్షనల్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్కి నేను వైట్ ఉన్ని ఎల్లో కలర్ వాడుతున్నాను. వైట్ కలర్. వైట్ ఆల్రెడీ క్యాన్వాస్ వైట్ కదండి. ఇంకా బట్ ఎప్పుడు క్యాన్వాస్ అట్లా ప్లెయిన్ గా ఉంచకూడదండి. అన్ఫినిష్డ్ గా కనబడుతుంది. వైట్ అయినా కూడా మనం వైట్ బ్యాక్గ్రౌండ్ వేసిన కలర్ వేయాలి దానిపైన. అంటే వైట్ ఇలానే వేసుకోవాలని ఏం లేదు. ఎనీ కాంట్రాస్ట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం లైట్ గా వాడతాము. సో ఇలా కలర్స్ మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు వైట్ అండ్ ఎల్లో మిక్స్ చేశారు. చేసాము. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వేద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. టాప్ టు బాటమ్ వేసుకోవాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు కవిత గారు, మనకి ఎంతవరకు బ్యాక్గ్రౌండ్ అవసరం అంతవరకు అంతా కూడా ఇలాగే ఇలానే వేసుకోవాలి. వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వేరే కలర్స్ వాడదాం. ఒక సైడ్ అంతా కూడా లైట్, తర్వాత నెమ్మదిగా డార్క్ తీసుకెళ్దాం. అంటే ఆ లీవ్స్ ఎఫెక్ట్ రావడం కోసం. ఓకే. సో గ్రీన్ లో ఏం మిక్స్ చేస్తారండి? గ్రీన్, బ్లూ
మళ్ళీ ఇదంతా ఆయిల్ కలర్స్ అండి? ఆయిల్ కలర్స్, మొత్తం ఆయిల్ కలర్స్. ఓకే. సో నేను ఇప్పుడు 3 కలర్స్ వాడుతున్నాను. ఇప్పుడు ఇందాక మనం వైట్ అండ్ ఎల్లో మిక్స్ చేసామండి, అందులోకి ఇంకొంచెం గ్రీన్ ని మిక్స్ చేసాం, సో దట్ గ్రీన్ షేడ్ అంతా కూడా మళ్ళీ డైరెక్ట్ డార్క్ వాడకుండా నెమ్మదిగా తీసుకెళ్ళాలి. ఓకే, కాంట్రాస్ట్ గా తెలిసిపోతూ ఉండకుండా ఇప్పుడు సడన్ గా కలర్ చేంజ్ చేయకూడదు. ఓకే, మెల్లిగా కలర్ అలా ఫ్లో అవుతూ వెళ్ళాలి. సో ఇప్పుడు కొంచెం డార్క్ చేయొచ్చు సుజాత, అదే కాంబినేషన్ లో డార్క్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ అయిపోయింది సుజాత. ఇప్పుడు ఫ్లవర్ వచ్చేసి డార్క్ కలర్ వాడదాం. సో రెడ్ ఫస్ట్ తీసుకుంటున్నాను, రెడ్ కలర్ తీసుకుంటున్నాను, డార్క్ కలర్. ఏ కలర్ అయినా డార్క్ తీసుకోవచ్చు, ఎల్లో రెడ్ అలా ఏదైనా తీసుకోవచ్చు. సో నేను రెడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఇలా లోడ్ చేసుకొని ఇలా పెట్టేశారు. సో ఒకేసారి రాకపోయినా ఇలా. ఓకే, సో ఆ కలరింగ్ ఇట్ సెల్ఫ్ అది బయటకు తెలుస్తుంది కదండి. 3Dలో ఉంటుంది కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది. సో ఇలా అయిపోయింది సుజాత ఫ్లవర్. తర్వాత మనం మధ్యలో ఎల్లో కలర్ అలా వేద్దాము. ఓకే, సో మీరు ఈ ట్రైనింగ్ ఏదైనా నేర్చుకున్నారండి? ఫైనాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? నేను డిప్లొమా చేశాను సుజాత, నాది ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, తర్వాత ఫ్లవర్స్ ఇంకా అంటే ఒకే ఫ్లవర్ కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలి ఏంటి అన్నది ఇలా వేసుకోవచ్చు. ఇది డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది కవిత గారు? డ్రై కావడానికి ఒక 4 days అయినా పడుతుంది సుజాత. ఓ, మినిమం 4 days పడుతుంది ఆయిల్ పెయింటింగ్ డ్రై అవ్వడానికి. సో దీన్ని చేసిన తర్వాత ఇంకా మనం దాని పక్కన అలా జాగ్రత్తగా ఉంచేసేయడమే. ఓకే, టచ్ చేయకూడదు. సో ఇట్లా వేసుకోవాలి అంతే. ఇంక ఇది కంప్లీట్ అయిపోయినట్టే కదండి. కంప్లీట్ అయిపోయింది. మరి ఇది డ్రై అవ్వాలి అంటే 4 days పడుతుంది అంటున్నారు కదండి, ఇంకేదైనా తీసుకొచ్చారా చూపించడానికి? నేను ఆల్రెడీ చేసి ఉన్నది పట్టుకొచ్చాను సుజాత, అది డ్రై అయిపోయింది, అది చూపిస్తాను. షూర్ అండి. కంప్లీట్ అయిపోయింది తీసుకొచ్చాను సుజాత, ఇది డ్రై అయిపోయింది. సో ఇలా ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత. కవిత గారు, మా సకులందరికీ ఒక మంచి ఐడియాని కల్పించారండి. క్యాన్వాస్ పైన ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్స్ కూడా ట్రై చేస్తే అందంగా ఉంటాయనే విషయాన్ని మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. థ్యాంక్ యూ సుజాత. చూసారు కదండి, కవిత గారు చూపించిన నైఫ్ పెయింటింగ్ నిజంగా చాలా బాగుంది కదండి, చాలా అందంగా ఉంది. అండ్ నేర్చుకుంటే చాలా ఈజీ కూడా వేసేయడం. సో మెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఒక అద్భుతమైన పెయింటింగ్ని కానివ్వండి, అందమైన క్రియేటివ్ ఆర్ట్ని కానివ్వండి, ఏదైనా మాకు నేర్పించాలనుకుంటే, మా సకులందరికీ పరిచయం చేయాలనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 040223556540. ఈ నంబర్కి డయల్ చేయండి. చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఏదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికే కాదు, పిల్లల శారీరక మానసిక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని అంటున్నారు నిపుణులు. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీకి దూరంగా పిల్లల్ని పెంచడం సాధ్యం కాదు. అసలు అది కుదిరే పని కూడా కాదు. పిల్లలు ఎప్పుడూ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటే ఒక్కసారిగా దృష్టి మరల్చే ప్రయత్నం చేయకుండా మెల్లగా ఆరుబయట ఆటల పట్ల ఆసక్తి కలిగేలా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండోర్ గేమ్ల కంటే ఆరుబయట ఆడుకునే ఆటలే చిన్నారుల్లో మానసిక శారీరక వికాసానికి దోహదం చేస్తాయి. తాజా గాలి, సూర్యకాంతి తగినంతగా శరీరానికి అంది కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి. వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. క్రమంగా ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి.
మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.